విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహం 5వ రోజుకు చేరుకుంది. దీక్ష చేపట్టిన నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వైద్యులు పలు దఫాలుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రక్తపోటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. మరికొందరి రక్తంలో షుగర్ లెవెల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె నీరసించిపోయారు. తలనొప్పితో బాధపడుతున్నారు. ఎమ్మెల్యేలు సుచరిత, గురునాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. శోభానాగిరెడ్డి, సుజయ కృష్ణ రంగారావుల షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వారు కుప్పకూలిపోయారు. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ వైద్యులు పరీక్షించేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాకరించారు. అయితే కొన్నతాల ఒప్పించడంతో పరీక్షలకు అంగీకరించారు. వైఎస్ విజయమ్మకు ఇప్పుడే ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ అంటే దాదాపు ఒక గంట క్రితం ఉస్మానియా హాస్పిటల్ చెందిన వైద్య బృందం ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా వైద్య పరీక్షలు చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే వీరందరూ కూడా ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడం జరిగింది. అయితే పార్టీ చెందిన సీనియర్ నేత కొంతల రామకృష్ణ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్సీలు కూడా నచ్చజెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలి, తమ ఎలాంటి పరిస్థితి ఉందో ప్రభుత్వానికి కూడా తెలియాలి కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారికి నచ్చజెప్పడంతో ఎమ్మెల్యేలందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించడం జరిగింది. ప్రస్తుతం డయాస్ మీద మనం ఒకసారి విజువల్ లో కూడా చూడొచ్చు. ఉస్మానియా హాస్పిటల్ చెందిన వైద్య బృందం అంతా కూడా ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల విషయాన్ని చూస్తే ముఖ్యంగా ముందు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరిస్థితి కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె బీపీ లెవెల్స్ 140/100 వరకు కొనసాగుతుంది. అలాగే షుగర్ లెవెల్ కూడా 80 mgగా కొనసాగుతుంది. ప్రభాత్ రెడ్డి గారు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇప్పటికే విజయమ్మ గారితో పాటు మిగతా ఎమ్మెల్యేలకి వైద్య పరీక్షలు చేస్తున్నారు కదా, ఎలా ఉంది వారి కండిషన్? మేము పొద్దున్న చెప్పినట్టుగానే ఇంకా శోభానాగిరెడ్డి గారు, అదేవిధంగా సుచరిత గారు, గురునాథ్ రెడ్డి గారు, పేర్న నాని గారు, బాలరాజు గారు, బాలిని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అమర్నాథ్ రెడ్డి గారు పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. వాళ్ళకు షుగర్ లెవెల్స్తో పాటు ఈ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గడం జరిగింది. మన విజయమ్మ గారికి మాత్రం తీవ్రమైన హెడేక్తో ఇంకా బాధపడుతున్నారు. తప్పకుండా ప్రభుత్వం కిందకు దిగి వచ్చిందాక మేము తప్పకుండా కొనసాగిస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోయినా మేము చిత్తశుద్ధితోటి ప్రజల పక్షాన తప్పకుండా ఈ విద్యుత్ ఛార్జీలు వల్ల దేశంలో, రాష్ట్రంలో ఎంత నష్టం జరుగుతుందో పేద ప్రజలకు కానీ, అట్లానే అన్ని వర్గాలకు కానీ, ఇండస్ట్రీ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏ విధంగా దెబ్బతిన్నారో మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం దిగి వచ్చిందాక కూడా ఈ నిరసన తప్పకుండా కొనసాగుతారు. కానీ ప్రభుత్వం చెప్తుంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి 50 యూనిట్ లోపు విద్యుత్ వర్గం వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్తుంది. అంటే 6,500 కోట్ల రూపాయల భారం గురించి చెప్పకుండా ఇలాంటి సలహాలు, ఇలాంటి ఆఫర్లు ఇచ్చే పరిస్థితి అంటే జనం మర్చిపోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అనుకోవాలో ఏమనుకోవాలి? ఈ సత్యాగ్రహం నుంచి తప్పుదోవ పట్టించడం కోసం నిన్నటి దాకా చెప్పని వాళ్ళన్నీ కూడా ఏదో ఒక సెన్సేషన్ వార్తల్లాగా తీసుకొచ్చి ముందు చూపించి తప్పుడు దానితో 6,500 కోట్ల రూపాయలని 800 కోట్ల రూపాయలు తగ్గించేసి ఎస్సీ, ఎస్టీ పేర్ల మీద ఊరక చూపించి ఫోకస్ చేసి ఈ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అనేది ఓన్లీ తన ఎమ్మెల్యేల కోసమో లేకపోతే ఆ పార్టీ కోసమో కాదు. ప్రభుత్వం అనేది వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ చూడటం కోసం ఉండాల్సిన పార్టీ. దాదాపు 31 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులుగా 5 రోజుల నుంచి ఇక్కడ ఉంటే ప్రేక్షక పాత్ర ఊహించి కక్ష కట్టినట్టుగా నాకేం సంబంధం లేదు అని ఉన్న ధోరణి ఇది అభ్యంతరకరం. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు. 50 యూనిట్ల కింద ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీ, ఎస్టీ సప్లాన్లో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ డబ్బులు తీసుకెళ్లి మిగతా వాళ్ళకి ఇవ్వటం కాదు. అవసరమైతే మిగతా డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి పెట్టాలి కానీ వీళ్ళ డబ్బులు తీసుకొచ్చి మిగతా వాటి పెట్టేసి వీళ్ళ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఇది వినియోగం మాత్రమే. ఖర్చు చేసేదాన్ని ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం ఎక్కడి నుంచి భరించాలంటే అదర్ సోర్సెస్ నుంచి భరించాలి. ఈ సోర్స్ మొత్తం తీసుకెళ్లి ఈ ఖర్చులు పెట్టేసి ఎస్సీ, ఎస్టీలకి మేము ఏదో ఒరగబడుస్తున్నామని చెప్పడం, ఈ సప్లాన్, దీని ఇంటెన్షన్ ఆఫ్ ది సప్లాన్ ఈజ్ టోటల్లీ డిఫీటెడ్. 200 యూనిట్లు వాడే వాళ్ళ తర్వాత అందరూ కూడా అంత శ్రీమంతులే, డబ్బున్న వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. 200 పైబడి వాడేవాళ్ళు మధ్యతరగతి, చిన్న తరగతి కుటీర పరిశ్రమలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఏమైపోతారు? అలాగే అందులో పనిచేస్తున్నటువంటి చాలా మంది నిరుద్యోగులు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూడ్ దూర్పు కింద ఈ నిధి చెప్తున్నారు తప్ప ఇది ప్రజలకి, పేద ప్రజలకు ఇచ్చేది కాదు.